ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి ఆధ్వర్యంలో ఆగస్టు 28న నిర్వహించనున్న ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులు, వర్కింగ్ ఎంప్లాయీస్ మాట్లాడారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టే ఈ ఉద్యమానికి ప్రభుత్వ ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రావాల్సిన బకాయిల గురించి శాంతియుతంగా పోరాడుతున్నాము. దానికోసమే మేము 28వ తేదీ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసుకుంటున్నాము విజయవాడలో. అదేవిధంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ 2.5 సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశతో మా డిమాండ్స్ అన్నీ నెరవేరుస్తారని ఈ 2.5 సంవత్సరము వేచి చూచాము. ఇంకా మా రాష్ట్ర నాయకులు, మా ఉద్యోగ సంఘ నాయకులు, ఏపీ అమరావతి జేఎస్ చైర్మన్ పెద్దలు బొప్పరాజు సార్ గారు మరియు సారు రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. సారు ఎన్నో సమస్యల కోసం, మా ఉద్యోగస్తుల సమస్యల కోసం ప్రభుత్వ పెద్దలతో దఫాలుగా శాంతియుతంగా మా ఉద్యోగస్తుల సమస్యల కోసం ఎన్నో మెమరాండంలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వము కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మేము 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ మేము కార్యాచరణకి సిద్ధమయ్యాము. అందులో మాకు ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే సార్, పిఆర్సీ కమిషనర్ నియమించి వెంటనే పిఆర్సీ ఇవ్వాలి. అదేవిధంగా పిఆర్సీ వచ్చే వరకు ఐఆర్ 30% ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే ఇవ్వాలి. పోలీసులు సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లించాలి. అత్యవసర అవసరాలకు జీపీఎఫ్ విత్డ్రాకు వెంటనే అనుమతి ఇవ్వాలి. అంటే మా డబ్బులే, అది జీతంలో నెల కట్ చేసుకుంటూ ఉంటాం అవసరాల నిమిత్తం. అంటే పిల్లలకాయలు చదువుల కోసమో, హాస్పిటల్ కోసమో అని కొంత సేవింగ్ చేసుకుంటాం, బిడ్డల పెళ్ళిళ్ళ కోసమై. అది వెంటనే మాకు విత్డ్రాకు వెంటనే అనుమతి ఇవ్వాలి. రిటైర్మెంట్ ప్రయోజనాలు అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, రావాల్సిన బకాయిల గురించి శాంతియుతంగా పోరాడుతున్నాము. దానికోసమే మేము 28వ తేదీ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసుకుంటున్నాము విజయవాడలో. ఉద్యోగస్తుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాము. ఆత్మగౌరవ పోరాటంలోనే పోస్టర్స్ రిలీజ్ చేసి ఎలాంటి పోరాటం చేయబోతున్నామని తెలియపరచడానికి రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఏర్పాటులో భాగంగానే తిరుపతి జిల్లా నుంచి కూడా మా సార్ చెప్పినట్టు 96 సంఘాలకు సంబంధించిన అన్ని శాఖల ఉద్యోగస్తులు కూడా మా కుమ్మడిగా బయలుదేరి వాళ్ళ యొక్క సౌకర్యాన్ని బట్టి వాళ్ళు బయలుదేరి విజయవాడకి వెళ్ళి ఆ యొక్క జరగబోయే సభను విజయవంతం చేయడానికి సన్నాహకంగా ఈ ప్రెస్ మీట్ అనేది పెడుతున్నాము. ఇది వచ్చే మనము ఈ గవర్నమెంట్ రావాలని ప్రతి ఉద్యోగస్తులు కోరుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వము రివర్స్ పిఆర్సీ ఇచ్చింది, ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది. రాబోయే గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటాము, మీకు మేము అండాదండగా ఉంటాము అని చెప్పిన తర్వాతనే అందరూ ఉద్యోగస్తులు కూడా గంతగుప్పగా ఒకేసారిగా అందరూ ఓట్లు వేయడం వల్ల గవర్నమెంట్ ఇంత అత్యధిక మెజార్టీతో వచ్చింది. సో మేము కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇబ్బంది పెట్టకూడదని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2.5 సంవత్సరం పాటు వేచి చూసి ఇంకా కూడా అడగకపోతే 5 డిఏలు ఎప్పుడు కానీ ఎటువంటి పరీక్షలు ఇన్ని రోజులు ఆపకూడదు. ఎందుకంటే ధరలకు అనుగుణంగా ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది సెంట్రల్లో కూడా. కానీ వాళ్ళు ప్రతి 6 నెలలకు ఉద్యోగస్తుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాము. ఆత్మగౌరవ పోరాటంలోనే పోస్టర్స్ రిలీజ్ చేసి ఎలాంటి పోరాటం చేయబోతున్నామని తెలియపరచడానికి రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఏర్పాటులో భాగంగా